వారాహి అమ్మవారిని పూజించుకోవాలని అనుకున్నా టైం లేక పూజించుకోలేని వారు చాలామంది ఉన్నారు. అమ్మవారిని ఈ నామాన్ని నిద్రపోయే ముందు పయించినట్లయితే తెల్లవారు లేచేసరికి అద్భుతమైన మార్పును మీరే చూస్తారు. అమ్మవారి నామాన్ని పయించి నిద్రపోయిన తరువాత మనకి వారాహి అమ్మవారి ఆశీర్వాదం పూర్తిగా ఉంటుంది. ఏ పనులు చేసినా మనకు కలిసి వస్తాయి. ఏ పనిచేసినా కలిసి రానివాళ్లు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగపోతుంటే వారామి అమ్మవారి ఈ నామాన్ని జపిస్తూ నిద్రపోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోనే అమ్మవారు కొలువై ఉంటారు. మన ఇంట్లో వాళ్లకు ఎలాంటి సమస్యలు రాకుండా వారాహి అమ్మవారు మనల్ని కాపాడతారు. నిద్రరాని వాళ్లకు కూడా ప్రశాంతమైన నిద్రపడుతుంది. తెల్లవారని తరువాత చాలా ప్రశాంతమైన జీవితాన్ని మొదలుపెడతారు. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మన జీవితంలో అద్భుతమైన మార్పులను వారాహి అమ్మవారు తీసుకొని వస్తారు. అపరాజిత 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 అని అమ్మవారి నామాన్ని పయించి నిద్రపోతే అమ్మవారు కటాక్షం లభిస్తుంది. ఎలాంటి పూజలు చేయలేమని అనుకున్నవారు వారాహి అమ్మవారి ఈ ఒక్క నామాన్ని అపరాజిత అపరాజిత అని అనుకుంటూ నిద్రపోవాలి. మనస్పెట్టి అమ్మవారి నామాన్ని పలిచినట్లయితే మనకు అంతా శుభమే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అమ్మవారి నామాన్ని పయించి ఫలితంతో పాటు అమ్మవారి ఆశీస్సులు పొందండి. వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. వారాణసిలో ఉన్న అమ్మవారి ఆలయానికి భక్తులను లోపలికి అనుమతించరు. కేవలం బయటనుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారిని నేరుగా చూస్తే ఆ ఉగ్రరూపాన్ని తట్టుకునే శక్తి సామాన్యులకు ఉండదని పూజారులు చెబుతుంటారు. దేశంలో వారాహి అమ్మవారి ఆలయాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మన వీధుల్లో రామాలయాలు, శివాలయాలు ఉంటాయి కాని వారాహి అమ్మవారి ఆలయాలు ఉండవు. వారాహి అమ్మవారి ఆలయాలు చాలా ప్రత్యేకం. వారాహి అమ్మవారికి కేవలం ఉదయం, రాత్రి సమయంలో మాత్రమే పూజలు చేస్తారు. ఎందుకంటే పగలు అమ్మవారు భక్తులను రక్షించే పనిలో ఉంటుందని శాస్త్రం చెబుతోంది.